నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయిందని. అంటే అది మన మీదికి వస్తూ ఉంటుంది ఆ కుక్క. సో మనం భయపడుతుంటాం, అది ఎక్కడ మీద పడి కరుస్తుందా లేకపోతే గీకుతుందా అని చెప్పి. లాస్ట్కు మన మీది వరకు వచ్చినట్టు మనల్ని భయపెట్టినట్టు చేసి లాస్ట్కు మన కాలుకున్న చెప్పు లేదా మన ఎదురుగా అక్కడ వదిలిన చెప్పును పట్టుకొని పరిగెత్తుతుంది. మనం అనుకుంటాం, అమ్మో కరవడానికి వచ్చిందేమో కానీ చెప్పెత్తుకుపోవడానికి వచ్చింది. సో ఇది సామెత. సేమ్ ఇదే ప్రాసెస్ని పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీన్ని అప్లై చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో పాకిస్తాన్కు సపోర్ట్ చేసే పద్ధతిని, బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంది డొనాల్డ్ ట్రంప్, అండ్ ఇది భారత్కి, ముఖ్యంగా రష్యా లాంటి దేశాలు ఇవన్నీ కూడా ఎట్లా వీటిని ట్రీట్ చేయాలి అనే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పాకిస్తాన్ సెంట్రిక్గా ఉంది ఈ టాపిక్. సో నిజంగానే రష్యా మీద, భారత్ మీద అక్కసు వెళ్ళగక్కడానికి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే భారత్ మీద ఆల్రెడీ 25% టారిఫ్ వేయడం అయితే జరిగింది. ఆగస్టు 1 నుంచి అన్నారు ఇంపోజ్ అవుతుందని, మళ్ళీ 7th నుంచి అంటున్నారు. ఏదేమైనా ఆగస్టు 7th నుంచి ట్యాక్స్లు, టారిఫ్లు ఇంపోజ్ అవుతాయి. ఇవన్నీ కూడా ఒక భారత్కే కాదండి, అటు చైనాకి ఉన్నాయి ట్యాక్స్లు, భారత్కి ఇప్పుడు 25% అయితే భారత్ కంటే తక్కువ పర్సెంటేజు అటు బంగ్లాదేశ్కి వేశారు, వియత్నాంకి వేశారు, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్సు, పాకిస్తాన్కు 19% మాత్రమే వేశారు. దాన్ని ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా జరగబోతోందని అర్థమవుతోంది. ఇదివరకు 20 అబోవ్ ఉండింది. సో ఈ రకంగా అంటే లెక్కల్లోకి పూర్తిగా లోపలికి వెళ్లకుండా చూస్తే, ఓవర్వ్యూలో కనుక చూస్తే పాకిస్తాన్ టారిఫ్ని తగ్గించడం అయితే జరిగింది. ఎందుకు అంటే దానికి సంబంధించి అంటే ఆ టారిఫ్ తగ్గించే ముందే ఒక కీలక నిర్ణయాన్ని ప్రపంచం మీదకి వదిలారు డొనాల్డ్ ట్రంప్. వీ హ్యావ్ జస్ట్ కంక్లూడెడ్ ఎ డీల్ విత్ ద కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ whereby Pakistan and the United States will work together on developing their massive oil reserves. We are in the process of choosing the oil company that will lead to this partnership. Who knows? Maybe they will be selling oil to India someday. అంటే మేము అమెరికా, పాకిస్తాన్ ఒక సంయుక్త అండర్స్టాండింగ్కి వచ్చాము, డీల్కి వచ్చాము. పాకిస్తాన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ డెవలపింగ్ దర్ మ్యాసివ్ ఆయిల్ రిజర్వ్స్. ఆయిల్ రిజర్వ్స్ని వాటిని వెలికి తీసి మొత్తానికి ఆయిల్ సప్లై చేసే విధంగా, ఆయిల్ని అంటే పూర్తిగా ఆ రిజర్వ్స్లోంచి ఆయిల్ని బయటికి తీసి ప్రపంచానికి అందించే విధంగా. ఎవరికి తెలుసు, ఏమో రేపటి రోజున పాకిస్తానే భారత్కి ఆయిల్ అమ్మే దశకు చేరుతుందేమో. ఇది నిజంగానే కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయినట్టు. ఎందుకంటే అమెరికా లాంటి దేశమే ఆయిల్ సప్లై చేస్తూ ఉంటుంది, ఓకే. అట్ ద సేమ్ టైం రష్యా లాంటి దేశం నుంచి కొనుగోలు జరుగుతూ ఉంటుంది, ఓకే. మళ్ళీ టారిఫ్లు అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది అమెరికా. పెద్ద పెద్ద దేశాలని ఎక్కువ టారిఫ్లతోటి బెదిరించడం అయితే జరిగింది. భారత్ తోటి మాకు పెద్దగా డీల్స్ ఏం లేవు, బిజినెస్ డీల్స్, కాబట్టి పెద్ద విషయమే కాదు, 25% వేసేస్తాం, భారత్ అండ్ రష్యా ఇద్దరూ కలిసి డెడ్ ఎకానమీ తోటి కిందికి వెళ్ళిపోండి, గంగలో దూకండి అని తిట్టడం అయితే జరిగింది. సో ఇవన్నిటిని కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలకు సపోర్ట్ చేస్తూ టారిఫ్లు తగ్గించుకొని, ఒకటి తక్కువ టారిఫ్లు మనకంటే, ఇంకోటి ఏంటంటే ఆయిల్ రిజర్వ్స్. ఆల్రెడీ చైనా పాకిస్తాన్ మీద కన్నేసింది. గ్వాదర్ పోర్టు నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆయిల్ వెలికి తీసే విషయంలో సదరు కంపెనీలు ఏవైతే ఎంటర్ అవుతున్నాయో ముఖ్యంగా పాకిస్తాన్లోకి, ఇదంతా జరుగుతూ ఉంటే, దీనికి సంబంధించి చైనా ట్రాప్ ఒక పాకిస్తాన్ మీద నడుస్తూ ఉంటే, ఈరోజు మన పెద్ద దేశాల మీద అక్కసు వెళ్ళగక్కడానికి డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ మీద కన్నేశారు. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, దానికి ఆన్సర్ భవిష్యత్తులో తెలుస్తుంది. అమెరికా కనుక పాక్ ఆయిల్ రిజర్వ్స్ మీద కన్ను వేస్తే మరి చైనా ఏం చేస్తుంది, టర్కీ ఏం చేస్తుంది? ఖాళీగా కూర్చుంటాయా ఈ రెండు దేశాలు? పుల్లలు పెడతాయా, లేకపోతే అమెరికాను చెదరగొట్టి బెదరగొట్టి వెళ్ళగొడతాయా? ఇదొక క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ ఇప్పుడు మనం చెప్పుకోలేం, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇదొక ఎత్తు అయితే, మరి నిజంగానే మనకు ఒక డౌట్ వస్తుంది, పాకిస్తాన్ ఆయిల్ రిజర్వ్స్ అంటే నిజంగా పాకిస్తాన్లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయా అని చెప్పి. నిజానికి 2019లో అరేబియన్ సముద్రంలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అనే విషయం బయటకు వచ్చింది. అది పాకిస్తాన్కి సంబంధించిన వాటర్ ప్రాంతంలో, మెరైన్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి. అయితే దీనికి సంబంధించి అద్భుతమైన తవ్వకాలు జరిగాయి.
కొన్ని కంపెనీస్ దగ్గరికి వచ్చి 5,500 మీటర్ల వరకు విపరీతంగా తవ్వేశాయి. కానీ అక్కడ ఏమీ లేవు, అదంతా ఉట్టిదే. సో అది బూమెరాంగ్ అయింది. సో పాకిస్తాన్ ప్రతిష్ట దెబ్బతిన్నట్టయింది. అప్పటి ప్రధానమంత్రి కూడా మేము అద్భుతంగా ముందుకు భవిష్యత్తుకు వెళ్ళబోతున్నాం అని చెప్పినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ బొక్కబోర్లా పడింది అక్కడి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడ నిక్షేపాలు ఏం లేవు. సో ఆ తర్వాత మళ్ళీ 2024లో బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో అక్కడ కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పి తెలిసింది. సో దానికి తవ్వకాలైతే జరగడం స్టార్ట్ అయింది. కాకపోతే మరి మిస్టరీ, మరి నిజంగా అక్కడ నిక్షేపాలు ఉన్నాయా, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేది తెలియాల్సి ఉంది పూర్తిగా. ఒకవేళ నిజంగానే రిజర్వ్స్ అద్భుతంగా గనక ఉంటే అది చైనా కన్ను పడింది కాబట్టి ఆ తవ్వకాలన్నీ చైనా చేసుకుంటుందా, టర్కీ చేసుకుంటుందా? ఈలోపు సందట్లో సదేమియాలాగా అమెరికా వస్తే అమెరికా వీటన్నింటిని చెల్లాచెదురు చేస్తుందా, రివర్స్ దెబ్బలు తిని వెళ్ళిపోతుందా అనేది ఇది ఇందాకటి క్వశ్చన్ మార్క్. అయితే ఈ 2024లో బయటపడ్డ విషయం కూడా ఇప్పుడు మరి నిజంగానే అక్కడ నిక్షేపాలు ఉన్నాయా అంటే, నిజానికి ఆ పని చెయ్యాలంటే ఫస్ట్ $5 బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి అని చెప్పి అప్పుడే అంచనా వేశారు. అన్ని వేల కోట్లు కావాలి అంటే ఇది చాలా పెద్ద పని. పాకిస్తాన్ వల్ల అయితే కాదు. నిజానికి పాకిస్తాన్ మనందరికీ తెలుసు అడుక్కునే దేశం. అక్కడ పాల ప్యాకెట్ కూడా ₹100 ప్రైజ్ ఉంటుంది. బిస్కెట్ ప్యాకెట్ కానీ బ్రెడ్ కానీ కొనుక్కోవాలంటే, గోధుమలు ఇవన్నీ కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి. పిండి కొనుక్కోవాలంటే, గోధుమ పిండి కొనుక్కోవాలంటే దిక్కులేదు అక్కడ. అట్లాంటి దేశం ఈ నిక్షేపాలను బయటికి తీసే ప్రయత్నం అయితే సొంతగా చేసే సిచ్యువేషన్ ఇంపాసిబుల్. అండ్ చైనా దిగినా లేకపోతే అమెరికా దిగినా $5 బిలియన్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది మాత్రం ఆ దేశాలు పెట్టాలి. సరే, ఆ $1 బిలియన్ కూడా ఎందుకు అంటే అక్కడ నిజంగా ఉందా నిక్షేపం అనేది తెలవడానికి మాత్రమే. మళ్ళీ ఆ తర్వాత కావాల్సింది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒకవేళ నిజంగానే అక్కడ ఉంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మళ్ళీ కొన్ని వేల కోట్లు కావాలి. ఆ తర్వాత అది వెలికి తీయడానికి మళ్ళీ కొన్ని వేల కోట్లు కావాలి. ఆ తర్వాత దాన్ని రిఫైన్ చేసి లేదా బ్యారెల్లోకి నింపి ఇతర దేశాలకు పంపించాలి, ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మళ్ళీ దానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని. మరి ఇదంతా అమెరికా చెయ్యబోతోందా? అసలు అమెరికా చెయ్యాలి అంటే ఏ కంపెనీలు ముందుకొస్తాయి? అలా ముందుకొస్తే చైనా అండ్ టర్కీ ఊరికే ఉంటుందా? అండ్ బలోచిస్తాన్ లాంటి ప్రాంతం ముఖ్యంగా సెక్యూరిటీ థ్రెట్స్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవన్నీ. మరి అక్కడ తవ్వకాలు చేపడితే నిజానికి బలోచిస్తాన్లో పనిచేసే చైనా కూలీ వాళ్ల మీద కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కాల్పులు జరిపిందని అప్పట్లో వార్తలు విన్నాం. అంటే అక్కడ కూలీ వాళ్ళు రావద్దు అని చెప్పి, ముఖ్యంగా గ్వాదర్ పోర్ట్ లాంటి పోర్ట్ నిర్మాణం విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ పనిచేసే విషయంలో అటు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, ఇతరత్ర మొత్తానికి కాల్పులు జరిపి చైనా నుంచి వచ్చిన కూలీలను చంపేసిన సందర్భం. పాకిస్తాన్ కొట్టింది వాళ్లను అని అప్పట్లో వార్త వచ్చింది. మరి ఇలాంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్న ప్రదేశంలో పాకిస్తాన్ అసలు ఆ సెక్యూరిటీ క్రియేట్ చేస్తుందా? ఈ క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ చేయండి. నిజంగా పాకిస్తాన్లో సెక్యూరిటీ ఉంటుందా అని. ఒకవేళ అలాంటిదేమైనా అమెరికా ఫోర్స్ డిప్లాయ్ చేసుకుంటుందా? అక్కడ ఏదన్నా ప్రత్యేకమైన ఫోర్స్ని డిప్లాయ్ చేసుకొని ఈ పనిని చేపడుతుందా అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇది మొత్తానికి. అండ్ మరోవైపు పాకిస్తాన్ ఇంకొక విషయం ఏంటంటే, పాకిస్తాన్ తనకి కావాల్సిన ఆయిల్ యూసేజ్ ఏదైతే ఉందో అందులో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, న్యాచురల్ గ్యాస్ కావచ్చు, ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అది తన దేశానికి కావాల్సిన అవసరానికి కావాల్సిన విషయంలో 80% ఇంపోర్ట్స్ రూపంలోనే వస్తాయి. 20% మాత్రమే అక్కడ ఉంటుంది, 80% మొత్తం ఇంపోర్ట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు అమెరికా మీద విపరీతమైన ప్రేమతోటి ఆ ఇంపోర్ట్స్ అన్నీ కూడా అమెరికాతో చేసుకునేటట్టుగా ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి కావాల్సిన క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా అమెరికా ఇస్తుంది అనే అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. మొత్తానికి పాకిస్తాన్ అయితే సేఫ్ గేమ్ అయితే ఆడుతోంది, ఎందుకంటే అడుక్కు తినే దేశం కాబట్టి. అండ్ అమెరికా కూడా భారత్ని, చైనాని, రష్యాని కార్నర్ చేయడానికి పాకిస్తాన్ని పావులాగా ఉపయోగించుకొని తన భుజం మీద తుపాకీ పెట్టి మిగతా దేశాలని కాలుస్తుంది. మరి ఈ నిక్షేపాలు బయటపడే పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ బయటపడితే అమెరికా తను పెద్దన్న పాత్ర పోషిస్తూ పాకిస్తాన్ దగ్గర నుంచి ఆయిల్ తీసుకుంటూ పాకిస్తాన్ని ఏమైనా బాగు చేస్తుందా? తన దశను మారుస్తుందా? మార్చి భవిష్యత్తులో భారత్ మీద ఏమైనా ఇట్లా రివర్స్లో దాడి చేసే పరిస్థితులు ఏమైనా ఉంటాయా? ఒక్కసారి మీరు కూడా కామెంట్ చేయండి ఈ అంశం మీద. ఎట్లా బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఇది? అమెరికా ఎటువంటి స్ట్రాటజీతోటి ముందుకెళ్తుంది? ఇటువంటి తరుణంలో భారత్ ఏం చేయాలి అనేది. సో మీరు కామెంట్ చేయండి అండ్ దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.